ఉదయం పూట బడికి వెళ్ళాల్సిన చిన్నారులు స్కూల్ బస్సు ఎక్కారు. పేరెంట్స్ కూడా తమ పిల్లలు క్షేమంగా స్కూల్కి చేరుకుంటారని నమ్మకంతో పంపించారు. కానీ ఆ బస్సు కొద్ది దూరం వెళ్ళగానే ఊహించని ప్రమాదం ఎదురైంది. అదుపు తప్పిన స్కూల్ బస్సు రోడ్డు దాటి నేరుగా పొలాల్లోకి దూసుకెళ్లింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో చిన్నారులు భయంతో వణికిపోయారు. స్థానికులు పరుగులు తీస్తారు. ఓ చిన్నారి కాలు బస్సు కింద చిక్కుకుపోయిందనే సమాచారంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. పిల్లలను సురక్షితంగా బయటకు తీసేందుకు గ్రామస్తులు నానా ప్రయత్నాలు చేస్తారు. అసలు విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్సుకు బ్రేకులు ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఫిట్నెస్ లేని బస్సు రోడ్డెక్కే పరిస్థితి ఎలా వచ్చింది? చిన్నారుల ప్రాణాలతో చెలగాటవేడంత నిర్లక్ష్యం ఎవరిది? పిల్లలను సురక్షితంగా బడికి తీసుకెళ్లాల్సిన స్కూలు బస్సు అదే పిల్లల ప్రాణాలకు ప్రమాదంగా మారింది. విజయనగరం జిల్లా రేగిడి మండలం తునివాడ గ్రామం వద్ద ఒక్కసారిగా అదుపు తప్పిన స్కూలు బస్సు రోడ్డును దాటి పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 6 విద్యార్థులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు చుట్టూ భయానక పరిస్థితి నెలకొంది. ఓ చిన్నారి కాలు బస్సు కింద చిక్కుపోయినట్లు స్థానికులు చెప్పడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. బస్సులో చిక్కున్న విద్యార్థులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బస్సును పైకి లేపేందుకు గ్రామస్తులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాకపోవడంతో జేసీబీని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం బ్రేక్ ఫెయిల్ కావటమేనని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా బ్రేకులు పనిచేయకపోవడంతో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోయినట్లు తెలుస్తోంది. దీంతో బస్సు రోడ్డును దాటి నేరుగా పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన తీరు చూస్తే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించలేదా, లేక బస్సులోనే సాంకేతిక లోపం ఉందా అన్న అంశాలు కీలకంగా మారాయి. మరోవైపు ఈ ఘటనతో అసలు ప్రశ్న స్కూలు బస్సుల నిర్వహణపై మళ్లుతోంది. పిల్లలను ప్రతిరోజు తీసుకెళ్లే బస్సుకు సరైన ఫిట్నెస్ ఉందా, బ్రేకులు సరిగ్గా పనిచేస్తున్నాయా, బస్సును క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారా అన్నదే ఇప్పుడు చర్చగా మారింది. బస్సుకు చాలా సంవత్సరాలుగా ఫిట్నెస్ లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అదే నిజమైతే ఇంతకాలం ఆ బస్సులో విద్యార్థులను ఎలా తరలించారు అన్నది తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. పిల్లల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావుండకూడదు. కానీ ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్లపై తిరుగుతుంటే, వాటిలో చిన్నారులను ఎక్కించి పాఠశాలకు తరలిస్తుంటే అది ప్రమాదాన్ని ఆహ్వానించటమే అవుతుంది. బస్సు యాజమాన్యం మాత్రమే కాదు, వాహన ఫిట్నెస్ను తనిఖీ చేయాల్సిన అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయకపోతే చివరకు మూల్యం చెల్లించేది మాత్రం అమాయక విద్యార్థులే. ఒకవేళ బస్సు బ్రేకులు ముందే సరిగా పనిచేయటం లేదని తెలిసి కూడా అదే వాహనాన్ని విద్యార్థుల కోసం ఉపయోగించి ఉంటే అది సాధారణ నిర్లక్ష్యం కాదు, చిన్నారుల ప్రాణాలతో చెలగాటమే. పాఠశాల యాజమాన్యం, బస్సు యజమాని, డ్రైవర్, అలాగే వాహన ఫిట్నెస్ను పర్యవేక్షించాల్సిన వ్యవస్థ ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నది తేలాల్సి ఉంది. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత మాత్రమే అధికారులు తనిఖీలు చేపట్టడం కాదు, ప్రమాదం జరక్కముందే స్కూలు బస్సుల భద్రతపై కఠినంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బస్సులో ప్రయాణించేది సాధారణ ప్రయాణికులు కాదు, తమ పిల్లలను పాఠశాలకు పంపిస్తున్న తల్లిదండ్రుల ఆశలు, ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. తునివాడ వద్ద జరిగిన ఈ ప్రమాదం ఓ హెచ్చరికగా మారింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగకుండా పిల్లలు బయటపడ్డారు. కానీ ప్రమాదానికి దారితీసిన కారణాలపై సమగ్ర దర్యాప్తు జరగాలి. ఫిట్నెస్ లేకుండా బస్సు నడిచిందా, బ్రేక్ వ్యవస్థను నిర్లక్ష్యం చేశారా, నిబంధనలు ఉల్లంఘించారా అనే అంశాలన్నీ బయటకు రావాలి. ఎందుకంటే విద్యార్థుల ప్రాణాలకు మించిన బాధ్యత మరొకటి లేదు. మేము అతను నలుగురం కలిపి వస్తున్నాం. నలుగురం వస్తుంటే మేము చనిపోయిన దగ్గరికి అని వెళ్తున్నాం వేరే దగ్గరికి. ఇక్కడికి వచ్చేసరికి ఇంక బస్ స్టార్ట్ అయ్యి ఇంకా ఇంజిన్ ఆన్లోనే ఉంది. ఇంజిన్ ఆన్లోనే ఉండి అక్కడ బస్సు పడిపోతే అప్పుడు డ్రైవర్ లేసి బస్సు ఇంజిన్ ఆపేశాడు. పైకి కిందకి వెళ్ళిపోయిన అతను పైకి వచ్చి ఇంజిన్ ఆపాడు. ఈలోపు వేరే ఆ బస్ డ్రైవర్ అద్దం చిన్న రాయితో కొడుతుంటే ఈలోపు తాతయ్య గారు వచ్చారు. తాతయ్య గారు వచ్చి వేరే ఆవిడ కర్ర తెస్తే ఆ కర్రతోటి కొట్టారు. ఆ కర్రతో కొడితే అది రాలేదు. సో ఆ కర్రతో కొట్టినప్పుడు గట్టిగా వచ్చింది. ఆ షీట్ మొత్తం వచ్చేస్తే ఆ షీట్ పక్కేసి లోపలికి వెళ్ళారు. నిల్చున్న పిల్లలు వస్తారు బయటికి. కానీ ఆ కాలు ఉండిపోయిన పాప రాలేకపోయింది. ఈలోపు ఊర్లో వాళ్ళందరూ వస్తారు. వచ్చేసరికి పైకి ఎత్తడానికి ట్రై చేశారు కానీ ఎంతైనా అవ్వలేదు. తర్వాత 2 ట్రాక్టర్లు వచ్చాయి. ఆ 2 ట్రాక్టర్లతో లాగినా అవ్వలేదు. ఆ గురువు గారు ఆ ట్రాక్టర్ తెచ్చారు, వెనక్కి గట్ట ఉంచి తర్వాత అప్పుడు కుక్ లైన్‌తో తీశారు పైకి. నుంచి ఇదే కంప్లైంట్ నాకు తెలిసినంత మాత్రము.
నేనెప్పుడు మా కళ్ళం దగ్గర పెడతారు. మేమే చూస్తాం. లాగుతాను. కనీసం ఒక సంవత్సరానికి ఒక 5, 6 దప్పాలు లాగుతాను. ఈ మధ్య కాలంలో 7, 8 దప్పాలు 2 తాటలు పెట్టి లాగాం డ్రమ్ముతోని. అయ్యా! బేకు డ్రమ్ములు పెట్టానివి. కాబట్టి నువ్వు బండి మారుస్తున్న లేకపోతే మీ మేనేజ్మెంట్ కంప్లెయింట్ ఎయి. రేపు పొద్దున జరిగిన బేకు పని అయితే రేపు పొద్దున యాక్సిడెంట్‌లు అవుతావే. ఇక్కడ నువ్వు పెట్టినంత బండి మరి నువ్వు తీయకురానంటే ఆవేళ 2 రోజులు 4, 5 సార్లు ఆగిపోయింది. తాటలతో నాగినాము. బేకు డ్రమ్ములు పెడితే వచ్చినాడు మెకానిక్. నేను అన్నాను మళ్ళీ వెనక నుంచి, "ఒరేయ్ బాబు జరిగితే రేపు పొద్దున యాక్సిడెంట్ అయిపోద్ది. నువ్వు మట్టుకు మీ కంప్లెయింట్ ఇయ్యి. ఒకటి ఇంజిన్ ఆయిల్ కూడా మార్చినట్లును ఏటి పొగ మాకు కలమాలు ఎడకొంతనవు" అని అన్నాను. పొగ అయితే మటుకు అరగంట కాలం ఒకటి సెలప్ చేసిన తర్వాత మరి ఎయిర్ ఎక్కితే కానీ ఎయిర్ బేగులు కదా! పలకంతే మరి నాకు చెప్పకండి ఆ బస్సు గురించి. ఆ బస్సు ఇక్కడ మా ఊరు ల్యాండ్ అవ్వడము, నేను ఆ బస్సు దగ్గర ఉండడము, నా తాటర్ అక్కడే ఉండడము, నాగడము, తెయడము ఇదే పని. సేలపావదు. కనీసము 10 మంది డ్రైవర్లు మారువంత నేను ఎరిగిన తర్వాత. బస్సుకు ఒక నమ్మకం తిరుగుతుంది. మంగళపురం బట్టి, పాలకొండ లేటి, మళ్ళా ఈ ఊరు లేటి నాకు తెలిసిన డ్రైవర్లలో పరిచయం వెంకటప్పారు. మాకు శివంలో మనిషి అయిన పని మేము వస్తాం అటు నుంచి. వచ్చేటప్పుడు మేము జస్ట్ ఒక చెట్టు దగ్గర ఉన్నాము, బస్సు తిరబడిపోయింది. గోల పెడతాను వాళ్ళు. డ్రైవర్ లోపల నుంచి వచ్చి మీదకి ఎక్కి ఇంజిన్ ఆపాడు. నేనేం చేయంటే ఒక మా అమ్మ కర్ర తెచ్చింది, ఇక్కడికి నిలబడ్డది. ఆ కర్ర తీసుకొని అద్దాలు కొట్టాను. అద్దాలు కొట్టిన తర్వాత ఆ డ్రైవర్ కొద్దిగా దెబ్బలు తగిలి అద్దం లాగేశాను. లాగిన తర్వాత పిల్లలు తీసుకొచ్చాను బయటికి. ఒక ఆమె లాన్ ఉండిపోయింది, కాలు ఇంతవరకు ఉండిపోయింది. లాగాము, అంకులు బాధ పెడుతున్నాను. బస్సు ఎత్తండి అంటుంది. మా వల్ల అవ్వలేదు. అప్పుడు జనాలు వచ్చేసారు అందరూ. వచ్చిన తర్వాత జేసీబీలు వచ్చి ట్రాక్టర్లు వచ్చాయి. అందరూ సహకరించారు. పిల్లలకి ఏమి సేఫ్, ఎవరికి ఏమి పెద్ద దెబ్బ లేదు. ఆ పాప కొట్టుగా కాళ్ళు లోపల ఏమైంది తెలియదు సార్. అయితే జరిగింది. మేము శివం వెళ్ళిపోయాం ఆ ఊపు. 6 పిల్లలు, ఒక డ్రైవర్ అతను. ఆయన టక్కని మీదకెక్కి లోపల సెల్ఫ్ ఆపాడు. ఆపిన తర్వాత అద్దం కొట్టినా రావట్లేదు. ఆ రాయితో కొడతాడు అతను. కర్ర మామ ఇచ్చింది, కర్రతో కొట్టాను. కొట్టేసి అద్దం తాలూకా సీటు బయటకు వచ్చి లాగేసాం. లాగిన తర్వాత పిల్లలు లోపల నుంచి ఒకరికొకరు బయట దాటించాను. అప్పటికి ఇతను వచ్చాడు. ఇతను ఆ పాప ఏడుపు చూసి భయపడిపోయాను. తర్వాత ఈ అబ్బాయి వచ్చాడు. ఈ అబ్బాయి లోనికి వచ్చాడు. మా నలుగురమే ఉన్నాము. ఆ తర్వాత అందరూ వచ్చారు. అది పిల్లలు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన స్కూల్ బస్ అదే చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో నెట్టేస్తుంది. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పిన ఈ ఘటన ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది. విద్యార్థుల భద్రత విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఎంత ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తుంది. బస్సుల ఫిట్నెస్, నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై అధికారులు కఠినంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఈ ఘటన చాటి చెబుతుంది. తల్లిదండ్రులు నమ్మి పంపించే ప్రతి స్కూల్ బస్ పిల్లలకు ప్రయాణ సాధనం మాత్రమే కాదు, వారి ప్రాణాలకు బాధ్యత వహించే వాహనం.